సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 27వ సర్గము. నేనును మీ వెంట అరణ్యములకు వచ్చెదను అని సీతాదేవి శ్రీరామునితో పలు విధములుగా ప్రార్థించుట. సీతాదేవి సహజముగా ప్రియభాషిణి. అంతేకాదు, ఆమె పతి యొక్క ప్రేమకు ఎంతయో పాత్రురాలు. శ్రీరాముని మాటలు తనకు అప్రియములై తన మనస్సును ఎంతగానో నొప్పించుటచే చాలా కోపం వచ్చి కూడా ఆయనపై గల ప్రేమ కారణంగా ఆమె తన భర్తతోటి ఇలా అంటోంది: ఓ రామా, ఇదేమిటి ఇంత పేలవంగా ఇట్లు అర్ధరహితములైన మాటలు పలుకుతున్నావు? మునుపెన్నడును ఇట్టి మాటలు మీ నోటి నుండి వచ్చి ఉండలేదు. రాజకుమారుడవైన నీవు ఇట్లు పలుక తగదు. నీ మాటలు ఒక స్త్రీనైన నాకును నవ్వు పుట్టిస్తున్నవి. ఓ నరోత్తమ, నీవు పలికిన ఈ మాటలు శస్త్రాస్త్ర విధులు వీరులు అయిన రాజకుమారులు పలుకదగినవి కానే కావు. పైగా వారికి ఇవి అప్రతిష్టను తెచ్చిపెడతాయి కనుక ఇవి వినదగినవియును కావు, పాటింపదగినవియును కాదు. ఓ ఆర్యపుత్ర, తండ్రి తల్లి సోదరులు పుత్రులు అట్లే కోడలు మొదలగు వారందరూ తాము చేసుకొనిన పాపపుణ్య కర్మల ఫలములను తప్పక పొందెదరు. తమ తమ శుభాశుభ కర్మ ఫలములను వారే అనుభవించవలను గాని ఇతరులు కాదు. ఓ పురుషశ్రేష్ఠ, భార్య భర్తకు అర్ధాంగి కావున భర్త యొక్క భాగ్య ఫలములను పొందుటకు భార్యయు అర్హురాలు. అందువలన వనములలో నివసింపుము అని మహారాజు మీకిచ్చిన ఆదేశము మీ భార్యనైన నాకును వర్తించును. కనుక మీతో కూడి నేనును వనవాసము చేయవలసి ఉన్నది. ఇహలోకమునందును పరలోకమునందును సతులకు పతియే గతి. కాబట్టి తండ్రి గాని తల్లి గాని తనయులు గాని సఖులు గాని కడకు తన శరీరము గాని తోడుగా నుండుట జరగదు. ఓ రఘోత్తమ, మీరు ఇప్పుడే దుర్గమారణ్యములకు బయలుదేరినచో నేనును మీతో కూడి వచ్చేదను. ఆ అరణ్యములలో నేను మీ ముందు భాగమున నడుస్తూ దర్భలను ముళ్లను కంటకములను తొలగించుచు మీ మార్గమును చదునుపరుచుచు సుగమము చేసేదను. ఓ మహావీర, ఈర్ష్యారోషములను విడిచి దాహబాధ నివారణకై బాటసారి తాను తాగగా మిగిలిన నీటిని తన వెంట తీసుకుని వెళ్ళినట్లు నిస్సంకోచముగా నన్ను నీ వెంట తీసుకుని వెళ్ళుము. నన్ను ఇక్కడ వదిలి వెళ్ళుటకు నేను చేసిన పాపమేమీనూ లేదు. సమస్త సుఖములకును నిలయమైన రాజభవనములలో నివసించుట కంటెను, స్వర్గాది లోకములలో విమానములలో విహరించుట కంటెను, అష్టైశ్వర్య సంపదలతో ఆడంబరమున హాయిగా సంచరించుట కంటెను ఎన్ని కష్టములు అనుభవించవలసి వచ్చినను పతి అడుగుజాడలలో సాగిపోవుటయే సతికి సుఖప్రదము, శుభప్రదము, ధర్మసమ్మతము. భర్తతో కూడి మసులుకొని విషయమున మా తల్లిదండ్రులు నాకు చక్కగా బోధ చేశారు. అట్లే అత్తమామలేడలను తోటివారి తోడను తదితరుల విషయమునను ప్రవర్తించుటను గూర్చి వారికడ నేను సుశిక్షితురాలను. ఎవరి ఎడల ఎలా ప్రవర్తించవలను అను విషయమున ఇప్పుడు నాకు ప్రత్యేకముగా బోధింపవలసిన అవసరము లేదు. జనసంచారమే లేక వివిధ మృగములతో నిండి పెద్ద పులులు తోడేళ్లు మొదలగు క్రూర మృగములు సంచరించునట్టి కీకారణ్యముల యందును మీ వెంట నేను నిర్భయముగా నడవగలను. పుట్టింటిలో వలనే వనములలోనూ నేను సుఖముగా ఉంటాను. అట్టి సౌభాగ్యము ముందు త్రిలోకైశ్వర్యములు సైతము దిగదుడిపే. అక్కడ నిరంతరము పతినే సేవించుచు ఆ సేవల యందే నిమగ్నురాలనై ఉంటాను. ఓ మహావీర, నియమనిష్టలతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేను నిత్యము మీకు శుశ్రూషలు చేస్తూ ఉంటాను. పుష్పశోభితమైన వనముల యందు మీతో విహరిస్తూ అక్కడ సంతోషంగా ఉంటాను. అందరినీ గౌరవించువాడా, వనములలో నివసించు మునీశ్వరులు మొదలగు వారిని అందరినీ బాగుగా రక్షింపగల సమర్థుడవు నీవు. ఇంకచ్చట నా రక్షణ విషయమై చెప్పనేలా? ఓ మహాత్మా, ఇప్పుడు నీతో కూడి నేను వనములకు బయలుదేరుతున్నాను. ఇందు సందేహమునకు తావులేదు. వనగమనమునకు ఉద్యుక్తురాలనైన నన్ను ఏ విధముగానూ నివారింపరాదు. ఆర్య, అన్నపానాదుల విషయమున మీకు నేను ఎట్టి కష్టములను కలిగింపను. మీతో పాటు నిస్సంకోచముగా కందమూల ఫలములను ఆహారముగా స్వీకరిస్తూ గడుపుతాను. స్వామి, నీవు ధీశాలివి. నా నాథుడవైన నీవు నా చెంతనుండగా అంతటను నిర్భయముగా సంచరించుచు
నదీ తీరములను, పర్వత ప్రాంతములను, నీటి మడుగులను, వివిధములగు వనములను దర్శింపగోరుచున్నాను. నాథ, వీరుడవైన నీతో గూడి హంసలతో జలకుక్కుటములతో ఒప్పుచు చక్కగా వికసించిన పుష్పములతో విలసిల్లుచు కనువిందుగా వించుచుండెడి పద్మ సరస్సులను హాయిగా చూడవేడుకపడుతున్నాను. ఓ విశాలాక్ష, నేను నిరంతరము మీ పాదపద్మముల యందే అనురక్తురాలనై ఉంటాను. ఆ సరోవరములలో మీతో కూడి జలకములాడుతూ పరమానందంతో విహరిస్తాను. ఈ విధముగా నేను మీతో కూడి విహరిస్తూ వందల వేల కొలది సంవత్సరములైనను ఒక క్షణము వలె గడిపెదను. ఇంకా 14 సంవత్సరములు ఒక లెక్క. ఇంతకు మించి స్వర్గసుఖములనైనను నేను ఆశింపను. ఓ నరోత్తమ, మీరు లేకుండా స్వర్గవాస సుఖములు లభించినను వాటికి నేను ఇష్టపడను. మీ వెంట ఉండుట తప్ప ఇంక నాకేమీయో అక్కరలేదు. ఓ ప్రాణనాథ, వేల కొలది మృగములతో, వానరములతో, ఏనుగులతో కిక్కిరిసి ఉండెడి దట్టమైన దుర్గమారణ్యములకు మీతో వచ్చేదను. అచ్చట నియమపాలనముతో మీ చరణములను సేవిస్తూ మా తండ్రి గారి గృహమునందువలే సుఖముగా ఉంటాను. స్వామి, నా హృదయమునందు నిన్నే పూర్తిగా నిలుపుకొని ఉన్నాను. నీ యందే బద్ధానురాగను. నీవు నాకు దూరమైనచో నేను మరణించుట తథ్యము. నా ప్రార్థనను మన్నించి నన్ను నీ వెంట తీసుకొని పొమ్ము. నేను అక్కడ నీకు ఏ విధముగను భారము కాను. సీతాదేవి ఈ విధముగా పలుకుచున్నను వనములలో ఎదురగు కష్టములకు ఆమెను గురిచేయుటకు ఇష్టపడని వాడై ధర్మవత్సలుడైన శ్రీరాముడు ఆమెను తన వెంట దండకారణ్యమునకు తీసుకొని పోవుటకు విముఖత కలిగి ఉండెను. వనగమనేచ్ఛ నుండి సీతాదేవిని మరలించుటకై నరశ్రేష్ఠుడగు రఘువరుడు అక్కడ తటస్థించు కష్టములను గురించి ఆమెకు ఇలా వివరించసాగాడు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 27వ సర్గము సంపూర్ణం. శుభం.